ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని వదినా. మరో మంచి అబ్బాయిని తీసుకొచ్చి సంజనకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించు. అసలు సంజన ప్రేమించడానికి పనికొచ్చే మెటీరియలేనా? సంజన మెడలో 3 ముళ్ళు వేసి తనని ముప్పు తిప్పలు పెట్టాలి అనుకున్నాను. మా మావయ్యకి మీరు చేసిన అవమానానికి మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. వదినా, ఆకాష్తో మాట్లాడావా? ఏమన్నాడు? అసలు నువ్వు తనని కలవడానికి ఎందుకు వెళ్ళావు? తన కోపం నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళాను. తనలో నిజంగా నీ మీద ప్రేమ ఉందా లేక ఉన్నట్టు నటిస్తున్నాడా అని నిలదీయడానికి వెళ్ళాను. ఏమన్నాడు? ఇంకా అంతే కోపంగా ఉన్నాడా? ఇంకా మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడా? అవును సంజన, ఆకాష్ నీకు కరెక్ట్ కాదు. నీ జీవితం నాశనం చేయడానికి నీకు పరిచయం అయ్యాడు. మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నిన్ను ప్రేమించినట్టు నాటకం ఆడాడు. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది వదినా. అసలు తనని అంత గుడ్డిగా ఎలా నమ్మేశానో నాకే అర్థం కావట్లేదు. ప్రేమ విఫలమైనప్పుడు కలిగే బాధ ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించగలను. కానీ నువ్వు దాని నుంచి బయటపడాలి సంజన. సంజన, 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 ఏమైంది? ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది మా. నాకేం కాలేదు. ఏం కాలేదంటావేంటే? తిన్నదంతా కక్కుకుంటున్నావు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే సంజన ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? పద. చిన్నత్తయ్య గారు, సంజన బాగానే ఉంది. తనకి ఏ సమస్య లేదు. నిన్నెవడూ ఇక్కడ సలహాలు అడగలేదు. అది నా కూతురు. దాని ఒంట్లో బాలేదని చూస్తేనే తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.